హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ ఫోన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతం బిజినెస్ ఓనర్స్ కావచ్చు, లేకపోతే ఎంప్లాయీస్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకునే టైం అయితే వచ్చిందనమాట. కానీ చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే ముందు, లాగిన్ చేసే ముందు ఆ పాస్వర్డ్ అనేది మర్చిపోతూ ఉంటారు. సో ఈ రోజు వీడియోలో ఆ పాస్వర్డ్ ని ఎలా రీసెట్ చేసుకోవాలి, ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్పేసి వీడియో నేర్చుకున్నాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి. ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేయడానికి సహకరించండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మీ ఫోన్లో ఉన్న గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన సెర్చ్ బార్లో ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పి క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఇలా కనిపిస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. దానిపైన క్లిక్ చేయండి. దీనిపై క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ పేజ్ తోటి లోడింగ్ అవుతుంది, కొంచెం నెట్ స్లోగా ఉండడం వల్ల, సారీ ఫర్ అబ్జెక్షన్. ఓకే, ఈ విధంగా వస్తుంది మీకు పేజ్. ఓకే, కొంచెం లోడ్ వస్తుంది. ఓకే, రైట్ వచ్చింది, పేజ్ వచ్చింది. ఇక్కడ మీకు ఎంటర్ యువర్ యూజర్ ఐడి అని చెప్పేసి ఇక్కడ వచ్చింది. యూజర్ ఐడి అంటే మీ పాన్ కానీ ఆధార్ కానీ ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, నేను నా పాన్ కార్డు ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ పైన ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ పేజ్లో మీరు మీ యొక్క పాస్వర్డ్ని మర్చిపోయినట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఏదైతే ఆప్షన్ కనిపిస్తుందో దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది. నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళగానే మీకు ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఓకే, కొంచెం లోడ్ తీసుకుంటుంది, సారీ ఫర్ ద అబ్జెక్షన్. ఓకే, ఎంటర్ యూజర్ ఐడి అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది. యూజర్ ఐడి అంటే ఏం లేదు, మీ యొక్క పాన్ కార్డ్ అనమాట. ఓకే, పాన్ కార్డు ఎంటర్ చేయండి. ఓకే, పాన్ కార్డ్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే లోడ్ తీసుకుంటుంది ఈ విధంగా. లోడ్ తీసుకోగానే ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్లో సెలెక్ట్ అయిన ఆప్షన్ టు రీసెట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ చూసారా 3 ఆప్షన్స్ వచ్చాయి. యూజర్ ఐడి మన పాన్ కార్డ్ నెంబర్ చూపించింది. అండ్ సెకండ్ ఆప్షన్లో ఓటీపీ అండ్ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ విత్ ఆధార్ అని వచ్చింది. అప్లోడ్ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అని చెప్పి వచ్చింది. యూజ్ ఈ ఫిల్లింగ్ ఓటీపీ అని చెప్పి వచ్చింది అనమాట. 3 రకాల ఓటీపీలు అయితే ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఓటీపీ వచ్చి మీ ఆధార్కి లింక్ అయిన రిజిస్టర్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఓటీపీ వస్తుంది. సెకండ్ది వచ్చి అప్లోడ్ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ ఉంటుంది. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి అని చెప్పేసి ఉంటుంది. మీరు ఏదైతే పాన్ కార్డ్ తీసుకున్నప్పుడు కానీ బ్యాంక్లో కానీ ఏదైతే సిగ్నేచర్ చేశారో అదే సిగ్నేచర్ ఇక్కడ చేయాలి. యూజ్ ఈ ఫిల్లింగ్ ఓటీపీ అని చెప్పేసి వచ్చింది. 3 రకాల ఓటీపీలు. సో మీకు ఓటీపీ రావాలంటే ఫస్ట్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి, ఓటీపీ అండ్ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ విత్ ఆధార్ అని చెప్పి. ఓకే, దీనిపైన టిక్ పెట్టేసి కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సెట్ పాస్వర్డ్ యూజింగ్ ఓటీపీ అండ్ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ విత్ ఆధార్ అని చెప్పి వచ్చింది. ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ వచ్చి ఐ ఆల్రెడీ హ్యావ్ అన్ ఓటీపీ అండ్ మొబైల్ రిజిస్టర్డ్ విత్ ఆధార్. మీ దగ్గర ఆల్రెడీ ఓటీపీ ఉన్నట్లయితే ఆధార్ రిజిస్టర్ అయి ఉన్నది, ఈ పైన దాని మీద క్లిక్ చేయాలి. లేదు జనరేట్ ఓటీపీ, మీ దగ్గర ఎటువంటి ఓటీపీ లేనట్లయితే జనరేట్ ఓటీపీ అని చెప్పేసి సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఓకే, సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే, కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. జనరేట్ ఆధార్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వెరిఫైడ్స్ అని చెప్పేసి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఇక్కడ పైన మీకు గమనించగలరు, ఆధార్ ఓటీపీ రిక్వెస్ట్ సెండ్ టు యూఐడిఏ, యూ విల్ బి రిసీవింగ్ ఓటీపీ ఫ్రమ్ యూఐడిఏ షార్ట్లీ టు ద నంబర్ రిజిస్టర్డ్ ఫ్రమ్ ఆధార్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ ఆ ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు పాస్వర్డ్ ఇలా రీసెట్ చేసే ఆప్షన్స్ వస్తాయి. న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ వస్తాయి. ఓకే, ఆ పాస్వర్డ్స్ క్లీన్ చేసిన తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్గా డన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్గా మీ యొక్క పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, రీసెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ సిగ్నల్ కొంచెం తక్కువగా ఉండడం వల్ల నేను ప్రాసెస్ అనేది స్లో అవుతుంది, సారీ ఫర్ దట్. ఓకే, ప్రాసెస్ అయితే ఇదే అనమాట. మీరు వన్స్ నేను చెప్పినట్టు మీరు లోపలికి వెళ్ళి ఈ విధంగా ప్రాసెస్ చేసినట్లయితే మీకు ముందు ఎలా వెళ్ళాలో మీకే అర్థమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా మీరు మీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ యొక్క పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే లేదా చేంజ్ చేద్దాం అనుకుంటే ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది వాళ్ళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.